హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనము కంది చేనులో ఉన్నాము. చూడండి, కంది అనేది ఇప్పుడు మొగ్గ నుంచి పూత దశలో ఉన్నాయి. సో ఈ దశలో మనము కందిలో కొన్ని పురుగులు ఆశించడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపెడుతున్నాను మీకు. ఇప్పుడు ఇవి మొగ్గ దశలో ఉంది. ఈ మొగ్గ దశల నుంచి డైరెక్ట్ మనకు పిందెలు, తర్వాత పూత రావడం జరుగుతుంది. ఈ దశలో కొన్ని రకాల మారుక మచ్చ పురుగు, తర్వాత కాయ తొలిచే పురుగులు, ఇట్లాంటి పురుగులు ఆశించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ దశలో కూడా కొన్ని పురుగులు ఆశించడం జరుగుతుంది. కావున వాటిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఈ పురుగును మనకు చిన్న దశల నుంచి కంట్రోల్ చేసుకుంటే అధిక దిగుబడి మనం పొందవచ్చు. చూడండి, ఇప్పుడు కంది అనేది మొగ్గ దశలో ఉంది. మొగ్గ నుంచి పూత పిందెగా మారుతుంది, తర్వాత చివరికి కాయగా మారుతుంది. కానీ ఈ స్టేజ్లో మనము పురుగుని గమనించి వాటి ఉధృతి ఉన్నట్లయితే పురుగు మందు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ కాయలు వచ్చి అధిక దిగుబడి పొందవచ్చు.